ఒక్కోసారి బిజీగా ఉన్నప్పుడు ఒకసారి కూర్చుంటే ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ ఎనర్జీ ఇంకొక 6 నెలలు సంవత్సరం మీలో ఫుల్ జోష్ వస్తుంది. అది నేను మాట్లాడలేదు, 9 నెలలు అయింది, మా ఎమ్మెల్యే ఈ మాత్రం మీటింగ్ పెట్టుండడు అనుకుంటున్నా. పెట్టాడో లేదో నాకు తెలియదు. మా ఎంపీ రావాలంటే మా ఎమ్మెల్యే ఇద్దరు కలవాలి. మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు ఇక్కడికి. ఇప్పుడు దీంతో ఏమైంది, మంత్రిని పెట్టాం, నువ్వన్నా చేయవయ్యా అని. ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టాడో నాకు తెలియదు ఇక్కడ. దీంతో ఇప్పుడు ఏమైందంటే ఎన్నికలైన తర్వాత మన క్యాడర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చిందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం. అందుకే మళ్ళీ నేను చేశాను. ఇంకా రాబోయే రోజులు ఈ గ్యాప్ రాదు, మీ అందరితో మాట్లాడతాం. పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం, ట్రూ స్పిరిట్లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అయితే పొలిటికల్ గవర్నెన్స్ అంటే తప్పులు చేసి ఓడిపోవడం కాదు. తప్పులు చేసి ఓడిపోతే చాలా సమస్యలు వస్తాయి. ఇటీవల కాలంలో 14-19లో ఒక సౌండ్ వ్యవస్థను తీసుకొచ్చాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ క్యాడర్ బేస్డ్ పార్టీ. పంచాయతీ కమిటీ, మండల కమిటీ, అనుబంధ సంస్థలు, కాన్స్టిట్యున్సీ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, అనుబంధ సంస్థలు, పాలిట్ బ్యూరో, ఇవన్నీ ఉండేటివి. ఫస్ట్ టైం నేను తీసుకొచ్చిన పాలసీ మీరు చూస్తే ఎన్నికల్లో గెలవడానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేశాం. అదే క్యూబ్స్, క్లస్టర్, యూనిట్, బూత్. దాని కింద కేఎస్ఎస్ పెట్టాం, కుటుంబ సాధికార సారథి. 2 పేజీల ఓట్లు ఎవరైతే ఉన్నారో 30 + 30 60 మందికి ఒక వ్యక్తిని పెట్టాం. అందరూ కలిసి ఒక 7 లక్షల మంది సైన్యం అవుతారు మనకు. మొన్న ఒకసారి మెంబర్షిప్కు టెక్నాలజీ కూడా బాగా పెనిట్రేట్ చేయడానికి ముందుకు పోయాం. నేనైతే 5 ఏళ్ళు వాట్సాప్ మెసేజ్లు ఇవ్వడం, ట్రైనింగ్ పెట్టడం, అక్కడి నుంచి మీకు అందరికి కూడా టెలికాన్ఫరెన్స్లు పెట్టడం, ఒకేసారి 60,000 మందికి టెలికాన్ఫరెన్స్లు తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఎన్నో కాన్ఫరెన్స్లు తీసుకున్నాం. అదే మరి కాన్స్టిట్యున్సీలో కూడా వాట్సాప్ గ్రూపులు పెట్టాం. జిల్లాకు, రాష్ట్రానికి, కాన్స్టిట్యున్సీకి, మండలానికి, ఈవెన్ బూత్ కూడా, పంచాయతీ కూడా పెట్టాలని చెప్పి ఆలోచించాం. అన్ని వర్కౌట్ చేశాం. దీనివల్ల ఈరోజు మనందరికి కూడా టెక్నాలజీ పెనిట్రేట్ అయింది. ఇప్పుడు దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి మనం చూస్తే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న ఆన్లైన్ మెంబర్షిప్కి పిలిపించాం. ఒకసారి అయితే నాకు పుస్తకాలు పంపిస్తే తిరిగి పుస్తకాలు వచ్చేటి కాదు. ఎక్కడో పెట్టేవాళ్ళు, ఎలుకలు తినేసాయి, లేకుంటే ఏదో మిస్ అయిపోయినాయి, అకౌంట్లు కూడా సరిగ్గా ఇవ్వకుండా ఉండేవాళ్ళు. ఈసారి ఫస్ట్ టైం చరిత్రలో 1,02,00,000 మంది ఆన్లైన్లో మెంబర్షిప్ చేశారు. లైవ్ మెంబర్షిప్ కూడా చేశారు, రెఫరల్ మెంబర్షిప్ చేశారు. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అని మీరు ఆలోచిస్తే, నాకు ఎవరు చెప్పక్కర్లేదు. ఇంకా పార్టీలో ఏ వ్యక్తి ఏ విధంగా పనిచేస్తున్నాడో రియల్ టైం. ఇంతకుముందు నేను చెప్పేవాడు మీ అందరికీ, నా దగ్గర తిరగద్దండి, ప్రజలతో తిరగండి, ఈ ప్రదర్శనలు మానేయండి. పదవి మిమ్మల్ని ఎత్తుక్కుంటా రావాలి తప్ప మీరు పదవి కోసం ఆశించకూడదని చెప్పాను. ఇప్పుడు దానికి నేను శ్రీకారం చుడుతున్నా. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక 7 లక్షల మంది కేఎస్ఎస్ పెడితే 7 లక్షల నుంచి ఒక్కొక్క 2 పేజీలకి 60 మందికి ఒక మేల్ ఒక ఫిమేల్. ఇక్కడ ఇంతమంది ఉన్నాం. మా ఆడబిడ్డలు 5 మంది, 3 కనపడుస్తున్నారు, 4 కనపడుస్తున్నారు నాకు. అంటే 50% వాళ్ళు ఓటర్స్. వాళ్ళ నాయకత్వం ఇక్కడ ఎంతమంది? 4 లేకపోతే 10 మంది కనపడుస్తున్నారు అక్కడక్కడ.
50% వాళ్ళు ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో 50% లోకల్ బాడీస్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంది. ఎమ్మెల్యేలు 33% రేపు ఇవ్వాలి సీట్లు. మీరు మొన్న ఎతుక్కుంటూ నేను పెద్ద డిఫికల్ట్గా ఎక్సర్సైజ్ చేసి 20 మందికి ఇచ్చా. వేరే పార్టీలు అవి కూడా ఇవ్వాల. మనం కావాలని 20 ఇచ్చాం. 20లో గెలిచింది కూడా చాలామంది గెలిచారు. దానికోసం నేను ఏమన్నానంటే ఎవ్రీ కేఎస్ఎస్ 1+1 ఒక మేల్ ఉంటే ఒక ఫిమేల్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే క్యాడర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. మహిళలతో మగవాళ్ళతో సమానంగా మహిళలు వస్తారు. అదే మాదిరిగా రెండోది బ్యాలెన్స్ కావాలి. మన కమిటీలు కూడా లీడర్షిప్ నేను చూశాను, అది కూడా మీకు చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ, ఇది యథార్థం. మొన్న ఎన్నికల్లో మనం ఎందుకు గెలిచాం? పర్ఫెక్ట్గా సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. ఏ నియోజకవర్గం ఏ కమ్యూనిటీకి ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్ లేవు. మిగిలిన కులాలకు కూడా మనం సీట్లు ఇస్తున్నాం, గెలుస్తున్నారు. కానీ బీసీలని ప్రత్యేకంగా ఇవ్వకపోతే మనం గెలిచే పరిస్థితి లేదు. అందుకే నేనేం చేశానంటే జనాభా దామాషా ప్రకారం ఎక్కడికెక్కడ అనలైజ్ చేసి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. మొట్టమొదటిసారిగా విత్ గ్రేట్ డిఫికల్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. కులాల వారిగా జనాభా ప్రాతిపదికన సీట్లు ఇచ్చింది మొదటి ఎన్నిక, మొన్న ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంతవరకు ఇచ్చాం కానీ ఇంత పకడ్బందీగా ఇవ్వలేదు. దీనివల్ల బ్రహ్మాండమైన విక్టరీ వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, అందరూ ఉన్నారు గట్టి మాట్లాడుతున్నా. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో లాస్ట్ స్థాయిలో వీకర్ సెక్షన్స్ బాగా వస్తున్నారు, బూత్ లెవెల్లో కూడా వస్తున్నారు, యూనిట్ లెవెల్లో కూడా కొంతవరకు వస్తున్నారు. క్లస్టర్ మండలానికి వస్తే అందరూ రావడంలా ఫిల్టర్ అయిపోతున్నారు. అక్కడి నుంచి రాష్ట్రానికి వస్తే ఇంకా ఫిల్టర్ అయిపోతున్నారు. అంటే దామాషా జనాభా ప్రకారం వచ్చేది అన్ని స్థాయిలో రావాలి తప్ప ఏదో చిన్నవి మాత్రం వాళ్ళకి ఇచ్చి పెద్దవన్నీ మనమే పెత్తనం చేయాలంటే కుదరదు. రెండో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒకే రాత్రికి నాకు వీలు కాదు. ఒకవేళ కానీ రేపు పని జరగకపోతే మొత్తం మునిగిపోతాం. తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ ఉంది, వీకర్ సెక్షన్స్ ఓట్ బ్యాంక్ ఉంది. అగ్రవర్ణాల్లో కొన్ని వర్గాలు వేస్తున్నారు. ఇప్పుడైతే ఎలక్షన్లో అందరూ కూడా వచ్చారు. దీన్ని పెంచుకోవాలి, కాన్షియస్గా దీన్ని పెంచుకోవాలంటే మనం సోషల్ రీఇంజనీరింగ్ తప్ప జనాభా దామాషా ప్రకారం మెంబర్షిప్ జరగాలి. అది కూడా నేను చూస్తున్నా. పార్టీ పొజిషన్లో నామినేట్ పొజిషన్లో కూడా దాని మరి జరిగితే భవిష్యత్తులో లోకల్ బాడీస్లో కూడా జరిగితే ఒక ఎఫెక్టివ్గా ఉంటుంది. అదే సమయంలో మన పార్టీలో ఉండే సీనియారిటీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా త్యాగాలు చేశారు, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు, ఆస్తులను పోగొట్టుకున్నారు, పార్టీకి పనిచేశారు, వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, పార్టీ నిరంతరం ముందుకు పోవాలి. ఈరోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. దీనికి కావాల్సింది ఏంటి? నాయకత్వం. యంగ్స్టర్స్ రావాలి. మొన్న ఎలక్షన్లో ఫస్ట్ టైం యంగ్స్టర్స్ని ఎక్కువ తీసుకొచ్చిన పార్టీ మన పార్టీ. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ రీఇంజనీరింగ్ చేశాం, అదే మరి యంగ్స్టర్స్ని తీసుకొచ్చాం, చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినా కూడా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. మళ్ళీ వీళ్ళందరినీ మన ఐడియాలజీకి సింక్ చేయాల. కొత్త వాళ్ళకి మన ఆలోచనలు అర్థం కావు, పాత వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే ఎప్పుడు నా మాట వింటూ ఉంటారు, మీ మాట నేను వింటూ ఉంటాను. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కావు. ఇప్పుడు ఉదాహరణకు థామస్ గారు ఉన్నారు, ఇలాంటి ప్రసాదరావు గారు ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్లో వచ్చారు, కానీ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్గా అడ్జస్ట్ కాగలిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఫ్యూ పీపుల్ ప్రొఫెషనల్స్ అడ్జస్ట్ కావడం. కాబట్టి దీన్ని ఫిలాసఫీ ప్రకారం మనం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది కూడా మీరు మన నియోజకవర్గానికి వస్తే నేను బ్రీఫ్గా వస్తాను. నియోజకవర్గంలో మన నియోజకవర్గం ఎప్పుడు కూడా టైట్ నియోజకవర్గం.
కానీ ఈరోజు బ్రహ్మాండంగా గెలిచారు. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తయారు చేసే బాధ్యత మీది. మీకు పూర్తిగా సహకరించే బాధ్యత నాది. ఎమ్మెల్యే, ఎంపీ అందరూ ఉంటాం, అన్ని విధాలా మీకు సహకరిస్తాం. మొన్న మనం చూస్తే 14.2% మనకు మెజారిటీ వచ్చింది. అంటే ఆవరేజ్ రాష్ట్రంలో 15-16% వస్తే ఇక్కడ కూడా 14% వచ్చింది, 14.2% వచ్చింది. ఓవరాల్గా స్టేట్లో యూనిఫామ్గా వచ్చే పరిస్థితి వచ్చింది. మెంబర్షిప్కి వచ్చినప్పుడు 53,343 మంది మెంబర్షిప్ చేయించారు. టార్గెట్లో 3.82% పాపులేషన్ బేస్ ప్రకారం మీరు మెంబర్షిప్ చేశారు. రాష్ట్రంలో మీ ర్యాంక్ 90, 175, 90 ర్యాంకులో ఉన్నారు. అంటే అంత హ్యాపీగా లేరు. 90 అంటే వెనక నుండి లెక్క, సగం కంటే అవతలు ఉన్నారు మీరు. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 8 నెలలు అయింది. లైఫ్ మెంబర్స్లో 3rd ప్లేస్లో ఉన్నారు. సంతోషం, స్టేట్లోనే. అదే మరి పేదల సేవలో 8 పెడితే ఎమ్మెల్యే గారు 5 అటెండ్ అయ్యారు, 3 అటెండ్ కాలేదు, డుమ్మా కొట్టాడు. అది కూడా ఆయన చెప్పినా చెప్పకపోయినా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. నేను కూడా ఏం చేయలేను. వచ్చాడు, రాలేదు. చిత్రగుప్తుడి వారికి రికార్డ్స్ అన్నీ అప్డేట్ అయిపోతూ ఉంటాయి. నేను నిమిత్త మాత్రం ఇక్కడ. అదే మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, నెలవారీగా దగ్గర మనకు యాక్టివ్ కార్యకర్తలు, నాయకులు, ఐ కెన్ సే నాయకులు, క్యూబ్స్ అనే మాట మాట్లాడాను. క్లస్టర్, యూనిట్, బూత్. ఇప్పుడు కేఎస్ఎస్ మాట్లాడాను. 2 పేజీల ఓటర్ లిస్టులో ఒక